ఏలూరు వంగాయగూడెం సమీపంలోని సుష్మిత ఫర్నిచర్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. భారీగా మంటలు ఎగసి పడి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఏసీ నుంచి వచ్చిన మంటల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని ఫ్యాక్టరీ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది పరుపులు అలాగే పిల్లో కవర్స్ తయారు చేసే ఫ్యాక్టరీ అని, దాదాపు 200 మంది కార్మికులు దీంట్లో పనిచేస్తున్నారు. ప్రమాదంతో అందరి ఉపాధి పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్మికులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ఏలూరులోని సుస్మిత ఏదైతే ఫర్నిచర్ సంబంధించినటువంటి పరిశ్రమ ఉందో ఈ పరిశ్రమలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి కూడా సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా సకాలంలో చేరుకుని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ వీరు ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి, మీకు ఎన్ని గంటలకి ఈ సమాచారం కానీ నాకు తెలిసింది, అది ఏంటంటే? నేను సెక్యూరిటీ గార్డ్ సార్. ఇక్కడ నైట్ నేను ఇంకొక అతను ఇద్దరం చేసామండి. అతను మార్నింగ్ 6ంటికి వెళ్ళిపోయాడండి, నేను ఉన్నానండి. సరే సార్ పొద్దుట 7 గంటలకు ఫోన్ చేసి మా ఎండి సార్ గారు ఏసీ వేయమన్నారండి. కూలింగ్ అవడం లోపల కూలింగ్ కింద ఏసీ వేసానండి. ఏసీ వేసి అలా రౌండ్ వేసి వచ్చాను సార్. వచ్చి బ్రష్ చేద్దాం కదా అని చెప్పేసి నేను రూమ్లోకి వెళ్ళానండి. ఈ లోపు పొగ వస్తుందండి. పొగ వస్తుంది ఏంటని చెప్పేసి బయట వాళ్ళు వచ్చి బాబాయ్ పొగ వస్తుంది అన్నారు. కాబట్టి ఈ షట్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి కమ్మేసిందండి పొగ. అంటే ఏసీ వేసిన తర్వాత అంటే ఎలక్ట్రికల్ షార్టేజ్ అండి, ఇది అది షార్టేజ్ అండి. అది సార్ నాకు తెలియదు సార్, దాని కాస్ట్ అనేది నాకు తెలియదు. నేను 2 సంవత్సరాలు రేపు అక్టోబర్ వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుందండి. పరుపులు తయారవుతాయండి, పరుపులు పిల్లేసి తలగడ దీంట్లో తయారు చేస్తారండి. మేము మార్నింగ్ వచ్చేసాం సార్. అది లేదండి, డ్యూటీకి అది ఫోన్ చేశారు అలా ఫైర్ అవుతుందని వచ్చేసి 9 గంటల డ్యూటీ అండి. జనరల్ డ్యూటీ లేదు, ఫస్ట్ షిఫ్ట్లో ఏమి ఉండవండి, ఓన్లీ జనరల్ డ్యూటీ. రమ్మన్నారని ఇలా కాల్ చేశారండి ఫైర్ అవుతుందనగానే ఇంటికాంచి బయలుదేరొచ్చు. ఈ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా పరుపులకు సంబంధించినటువంటి ఫోమ్ సంబంధించినటువంటి ఎక్కువగా ఉంటుంది కూడా, భారీగా ఒక్కసారిగా కూడా షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి వారు వర్కర్లు కూడా చెబుతున్నారు. చూస్తే కనుక సుమారు 7 గంటల ప్రాంతంలో కూడా ఒక్కసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి లోన ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి ఏదైతే యజమానికి సంబంధించినటువంటి యజమాని ఎవరున్నారో ఏసీకి సంబంధించినటువంటి ఏమని చెప్పడంతో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో లోనకి వెళ్ళి ఏసీ వేశాను. వేసిన తర్వాత ఒక్క 10 నిమిషాల్లోనే చూస్తే కనుక ఒక్కసారిగా కూడా మంటలంటూ వ్యాపించాయని చెబుతున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిశ్రమకు సంబంధించినటువంటి ఏదైతే ఫర్నిచర్ కానీ లోన్ ఉన్నటువంటి మొత్తం బిల్డింగ్ అంతా కూడా పూర్తిగా ఉన్నటువంటి షెడ్లన్నీ కూడా పూర్తిగా కూలిపోయాయి. సుమారు 4 సంబంధించినటువంటి ఫైర్ ఇంజన్లు కూడా ఇక్కడ చేరుకుని మంటలైతే అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. చూస్తే కనుక క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఉదయమే జరగడంతో కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా భయాందోళనకు గురయ్యారని చెప్పొచ్చు. ఒక్కసారిగా దట్టమైనటువంటి పొగ కూడా వ్యాపించడంతో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పొగ వ్యాపించేసింది. ఎదురుగుండా క్యాన్సర్ ఆసుపత్రి ఉండటం, మరోపు చుట్టుపక్కల కూడా నివాసాలు ఎక్కువ ఉండటం కూడా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. వీటి సుమారు రాజు సాక్షి ఏలూరు నుంచి.